ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ లో పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, హుస్నాబాద్ మున్సిపాలిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి, ఇందిరా మహిళా శక్తి బజార్ కు, ఉమ్మాపూర్లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్, హుస్నాబాద్ టు అక్కన్నపేట వరకు 4 లేన్ రోడ్డుకు, రాజు రహదారి నుంచి కొత్తపల్లి, హుస్నాబాద్ వరకు 4 లేన్ రోడ్డుకు రేవంత్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం హుస్నాబాద్ అక్కన్నపేట రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ జెండాలు, కటౌట్లతో అలంకరించారు. బహిరంగ సభకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. సభకి తరలివచ్చే జనాలకు మంచినీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.